హాయ్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మీరు చూడబోయే వ్లాగ్ మేము సింపుల్గా వినాయకుడి పూజ ఎలా చేసుకున్నాము అన్నది. సో ఇవాళ పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ పొయ్యిని పూజ చేసుకున్నానండి. పసుపు రాసి బొట్లు పెట్టానండి. ఆ తర్వాత పూలు అలంకరించాను. తర్వాత గడప పూజ చేశాను. గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూలు అలంకరించాను. అట్లే బియ్యపిండితో ముగ్గు కూడా వేసానండి గడపకి. మామిడాకులు, గడపకి మామిడాకులు కూడా పెట్టుకున్నాము. మీరు కూడా వినాయకుడు పూజ చేసుకుంటే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. ఇలా బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి అలంకరించాను గడపని. గడప పూజ చేసిన తర్వాత ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకునే దేవుడి మందిరాన్ని పూజ చేసుకున్నానండి. రోజు నిత్యం దీపారాధన చేసుకుంటాను. ఫస్ట్ ఆ దేవుడి మందిరంలో పూజ చేసుకున్నాను. ఆ తర్వాత వినాయకుడు పూజ స్టార్ట్ చేస్తాను. ఇలా చామంతి పూలు, గులాబీ పూలు పెట్టి ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకునే మందిరంలో పూజ చేశాను. మామిడి తోరణాలు కూడా కట్టాము. ఆ తర్వాత గణపతి పూజ స్టార్ట్ చేశాను. వినాయకుడి విగ్రహం తీసుకొచ్చాము. చిన్న బొజ్జ గణపతిని తీసుకొచ్చుకున్నాము. వినాయకుడికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టానండి. గంధం పెట్టి ఫస్ట్, తర్వాత కుంకుమ పెట్టాను. దేవుణ్ణి అలంకరించాను. మా బొజ్జ గణపతి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. చిన్న విగ్రహం ముద్దుగా ఉంటుందని చిన్న విగ్రహం తీసుకొచ్చాము. మట్టి విగ్రహం అండి. మట్టి విగ్రహం పెడితే చాలా మంచిది. ఇలా వినాయకుడిని నిలబెట్టుకున్నాను. వినాయకుడిని నిలబెట్టే ముందు పత్రితో అలంకరణ చేసుకున్నాము. పత్రి మొత్తం పాలవెల్లికి సెట్ చేసామండి. మామిడి ఆకులతో మామిడి తోరణాలు కూడా కట్టాము. ఆ తర్వాత దీపారాధన చేశాను. 21 రకాల పత్రితో అలంకరణ చేశాను. విషాంతి పత్రి పూజ సమయంలో పత్రితోనే పూజించాలంట. దుర్వాయుగ్మ పూజ సమయంలో గరికతో పూజించాలంట. లేని పక్షంలో అక్షంతలతో కూడా పూజించుకోవచ్చు. మాకు ఇక్కడ అన్నీ దొరికాయండి. అందుకనే మేము 21 రకాల పత్రితో పూజించాము. అట్లాగే గరికతో కూడా పూజించాను కూడా చేసుకున్నాను. ఆ వినాయకుడిని కూడా అక్కడ పెట్టుకున్నాను. ఆ వినాయకుడికి కూడా అక్షింతలతో పూజ చేసుకున్నాను. పత్రి 21 రకాలు: మాచిపత్రి, వాకుడాకు, మారేడు పత్రి, గరిక, ఉమ్మెత్త, రేగి, ఉత్తరేను, తులసి, మామిడాకు, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, వావిలాకు, మరువం, జాజితీగ ఆకు, దేవకాంచనం, జమ్మి ఆకు, రావి ఆకు, తెల్ల మద్దె, తెల్ల జిల్లేడు ఆకులు కూడా అండి. ఇలా 21 రకాలు ఉన్నాయి పత్రిలో. ఆ పత్రి 21 రకాలతో పూజ చేసాము. ఆ తర్వాత విఘ్నేశ్వర అష్టోత్తరాలు చదివామండి. అక్షంతలు వేసుకుంటా, పూలు వేసుకుంటా అష్టోత్తరాలు చదివాను. విఘ్నేశ్వరుడికి చాలా బాగా కనిపించిందండి విఘ్నేశ్వరుడి విగ్రహం ఈ పత్రి అన్నిటిలో. ఇలా అష్టోత్తరాలు చదువుకుంటే పూజ చేసుకుంటే చాలా మంచిది వినాయకుడికి. పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇట్లా చిన్న గణపయ్యనైనా తీసుకొచ్చుకొని ఇంట్లో పూజ చేసుకోవాలండి.
ఇలా పూజ చేసుకుంటే పిల్లల చదువులు కూడా మంచిగా ఉంటాయి. మీరు ఎలా చేస్తారు? వినాయకుడిని తీసుకొచ్చుకుంటారా లేదా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలామంది మట్టి విగ్రహాలు పెట్టుకోరు, ఇంట్లో కూడా మట్టి విగ్రహాలు తీసుకుని రారు. కానీ మట్టి విగ్రహమే చాలా మంచిది. మట్టి విగ్రహం కాకుండా వేరే విగ్రహాలు పెట్టే పొల్యూషన్కి చాలా మంచిది కాదండి. చాలా వరకు మట్టి విగ్రహాలు పెట్టుకోండి, పొల్యూషన్ని కాపాడండి. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. మేము సింపుల్గా చేసుకున్న పూజ విధానం ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. పిల్లల బుక్స్ కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి. పూజంతా అష్టోత్తరాలు మొత్తం చదివిన తర్వాత తాంబూలం పెట్టుకున్నాను వినాయకుడికి. పసుపు ముద్దతో చేసిన వినాయకుడి దగ్గర తాంబూలం పెట్టుకున్నాను. అలా తాంబూలం పెట్టాక ఊదిబస్తీలు వెలిగించానండి. ఊదిబస్తీలు వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టామండి. కొబ్బరికాయ కొట్టి తర్వాత నైవేద్యం చూపించాము. నైవేద్యానికి నేను 11 రకాలు చేశాను. 11 రకాలతో పాటు భోజనానికి
అన్నము, సాంబారు, పప్పు, చట్నీ చేశాను. మహా నైవేద్యం పెట్టానండి బొజ్జగణపయ్యకి. హారతి ఇచ్చి నైవేద్యం చూపించాక హారతి కూడా చూపించాను. హారతి చూపించాము. హారతి చూపించిన తర్వాత ఆ హారతిని మేము కూడా అద్దుకున్నాము. ఎలా ఉన్నాడండి మా బుజ్జిగణపయ్య? మేము చేసిన డెకరేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. పండ్లు కూడా 3 రకాల పండ్లు కూడా నైవేద్యానికి పెట్టాము. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలా నైవేద్యాలు అన్నీ చేసాము. కుడువులు, ఉండ్రాళ్ళు చాలా ఇష్టమండి వినాయకుడికి, అందుకని కుడువులు, ఉండ్రాళ్ళు చేశాను. 11 రకాల పిండి వంటల్లో కుడువులు, ఉండ్రాళ్ళు ఒకటి. మీరేమేమి చేశారు వినాయకుడికి కామెంట్ చేయండి. ఎన్ని రకాల పలహారాలు నైవేద్యంగా పెట్టారో కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ నైట్ ఉదయం పూజ అయిపోయిందండి, నైట్ పూజ. సాయంత్రం ఈవినింగ్ 6:30కి మళ్ళీ పూజ చేసుకున్నాను. ఫస్ట్ నిత్య పూజ చేసే మందిరంలో పూజ చేశాను. దీపారాధన చేసుకుంటున్నాను. ఈ దీపారాధన సాయంత్రం టైంలో గుగ్గీలు, నైవేద్యానికి గుగ్గీలు చేశాను. శనగ గుగ్గీలండి. ఆ తర్వాత వినాయకుడి దగ్గర కూడా దీపారాధన చేశాను. మా పూజ ఎలా ఉందో చెప్పండి. ఇలా ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను. దీపారాజన వెలిగించిన తర్వాత ఊదుబస్తీలు వెలిగించాను. మార్నింగ్ పెట్టిన కొబ్బరి చిప్పలు తీయలేదండి, ఇప్పుడు తీస్తున్నాను. అదే మీకు వీడియోలో కనిపించేది. రూపం చూపించడానికి ఊదుబస్తీలు వెలిగిస్తున్నానండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట వినాయకుల దగ్గరికి ఎంతమంది వెళ్ళి చూసొస్తారో కామెంట్ చేయండి. మీ దగ్గర ఎన్ని వినాయకులను పెట్టారు, ఎలా చేశారు పూజ అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇలా ధూపం చూపించిన తర్వాత నైవేద్యం చూపించి హారతి ఇచ్చాను. పూలు ఈవినింగ్ కూడా పూలు పెట్టుకున్నాను. పూలు పెట్టి నైవేద్యం చూపించాను. ఇలా వినాయకుడి దగ్గర కూడా ఈవినింగ్ టైంలో పూలు పెట్టాను. పూలు పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసే మందిరంలో కూడా పూలతో అలంకరించాను. ఆ తర్వాత హారతి ఇచ్చాను. ఇలా హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం చూపించి హారతి ఇంట్లో వాళ్ళందరం హారతి తీసుకున్నామండి. ఇలా హారతి చూపించిన తర్వాత నైవేద్యం చూపించి హారతి చూపించిన తర్వాత హారతి తీసుకున్న తర్వాత
విగ్రహాన్ని కదిలించానండి మొదటి రోజే. నిమగ్నానికి విగ్రహాన్ని కదిలించాను. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే గణపయ్య పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ 9 రోజులు నవరాత్రులు గణపతి పూజ చేసుకోండి. వినాయకుళ్ళు పెట్టే కాడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రండి. మా ఛానల్ మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము.